నమస్తే. తెలంగాణలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. చాలామంది నిరుద్యోగులు ధర్నాలు, రాస్తారోకలు కూడా చేస్తున్నారు. ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారు. ఓయూలో పెడతా ఉన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో కూడా పెడతా ఉన్నారు. ఏంది అంశం అంటే 2,00,000 ఉద్యోగాలు ఇవ్వాలనేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోపు లేదా సంవత్సరం లోపు ఇస్తున్నటువంటి ఉద్యోగాలు ఎందుకు ఇయ్యలేదని ప్రధాన ప్రశ్న. ఈ అంశం గురించి చాలా రోజులుగా కొట్లాడుతూ ఉన్నారు. ఒక 2 రోజుల క్రితము మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తయారుండండి, నిరుద్యోగులంతా ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నాయని చెప్తా ఉన్నాం. ఓవైపు ఏమో నిరుద్యోగులు ఏజ్ రిలాక్సేషన్ గురించి కూడా కొట్లాడుతున్నారు. జియో నెంబర్ 30 అదే కదా, జియో నెంబర్ 30ని రెన్యువల్ చేయకుండా చేయడం వల్ల చాలామంది నిరుద్యోగులు నష్టపోతున్నారట. వీళ్ళు ప్రధాన అంశాలు రెండే పెట్టుకున్నారు, రెండే డిమాండ్లు. ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో జియో నెంబర్ 30ని రెన్యువల్ చేయాలి, 2,00,000 ఉద్యోగాలను భర్తీ చేయాలి. జూన్ 2న చాలామంది దీక్షకు దిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే అంశం గురించి ఓయూలో ప్రెస్ మీట్ పెట్టారు. ఓయూ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మూర్తి గారు. అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్ననే చెప్పిండు, ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. తయారుండండి, ఉద్యోగాలు వస్తున్నాయని చెప్తా ఉన్నాడు. ఇప్పటికే 75,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాం, త్వరలో ఇస్తున్నామని చెప్తా ఉన్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా, అది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా, స్వయంగా వీళ్ళ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు నిరుద్యోగులు మేము అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలోనే 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి 2.5 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి? కేవలం 70,000 ఉద్యోగాలు అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. కానీ అది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలకు, అందులో కేవలం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలు 15,000 ఉద్యోగాలు మాత్రమే. మిగతా ఉద్యోగాలన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినాయి. ఆ ఉద్యోగాలకు వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చిన తప్ప గొప్పగా చేసింది లేదు. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి త్వరలో అని చెప్తే, ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు మంత్రిగా ఉన్నారు కదా, మరి వయోపరిమితి మీద ఎందుకు మాట్లాడట్లేదు? ఈరోజు వయోపరిమితికి సంబంధించింది ఫిబ్రవరి 8వ తేదీతోని ముగిసింది. ఫిబ్రవరి నెలలోనే వయోపరిమితి డేట్ అనేది ముగిసింది. మరి ఏజ్ రిలాక్సేషన్ అనేది వయోపరిమితిని ఎందుకు పొడిగించట్లేదని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. నిరుద్యోగుల పోరాట ఫలితంగా ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిళ్ళు. నిరుద్యోగుల ఆత్మ బలిదానం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీరు అధికారంలో వచ్చిన తర్వాత నిరుద్యోగుల త్యాగాల వల్ల ఈరోజు మంత్రి పదవులు అనుభవిస్తున్నారు, ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తున్నారు. మీరు చైర్లో కూర్చున్న తర్వాత కనీసం వయోపరిమితిని పెంచేటువంటి శ్రద్ధ లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిన్నగాక మొన్న పొల్యూషన్ బోర్డు సైంటిస్టుకు సంబంధించినటువంటి 20 ఉద్యోగాల నోటిఫికేషన్ వేశారు. ఆ 20 ఉద్యోగాలకు సంబంధించిన దాంట్లో ఏజ్ రిలాక్సేషన్ పెంచకుండానే వేసిల్లంటే మీరు నిరుద్యోగులను దగా చేస్తున్నారు. ఈరోజు వయోపరిమితి లేదు ఎందుకు కావాలంటున్నారంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్లే రాలేదు. ఈ 12 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకే ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. అది కూడా వివాదాస్పదంగా అటు ఇటు ముగిసి నియామకం చేపట్టారు. ఇంకా పూర్తి స్థాయిలో గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, డిఎస్సి కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పినట్టే 2,00,000 ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తామన్నటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు. బిస్వాల్ కమిటీ చెప్పినటువంటి ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 2,50,000 పైన ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేసేటువంటి శ్రద్ధ ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టట్లేదు. ఇప్పుడు మేము ఉద్యోగాలు ఇస్తేనే ఉన్నాం, 75 పైచీలకు ఇచ్చినాం కదా, 75,000 పైచీలకు. ఏజ్ రిలాక్సేషన్ రెన్యువల్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఎమ్మడేస్తున్నాం కదా అనేది ప్రభుత్వ వాదన, లేదా కాంగ్రెస్ అధికార ప్రతినిధులు చెప్తా ఉన్నారు. ఏజీ రిలాక్సేషన్ చేయకపోవడం వల్ల చాలామంది నిరుద్యోగులు, ఆశావాహులు చాలామంది నష్టపోతున్నారు. ఈరోజు నోటిఫికేషన్లు సరిగ్గా రాకపోవడం వల్ల చాలామంది ఏజీ కూడా దాటినటువంటి సందర్భం ఉంది. అందుకే వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని గతంలో కేసీఆర్ ప్రభుత్వము ఏజీ రిలాక్సేషన్ అనేది 44 ఇయర్స్గా తీసుకొచ్చారు. 34 ఇయర్స్ ఉన్నదాన్ని తర్వాత మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీలకు మళ్ళీ దాంట్లో రిజర్వేషన్లు ఉన్నాయి. మొత్తం 49 ఇయర్స్ వరకు ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో 46 ఇయర్స్ చేసేళ్ళు. మరి ఈరోజు దాన్ని పెంచకపోవడం వల్ల చాలామంది నిరుద్యోగులు వయోపరిమితి లేకపోవడం వల్ల వాళ్ళు కనీసం ఉద్యోగానికి అర్హత లేదు, అప్లై చేసుకోవడానికే ఎలిజిబిలిటీ లేనటువంటి సందర్భం ఏర్పడుతుంది. అసలు రెగ్యులర్గా మీరు ఉద్యోగాలు ఎన్ని వేసిళ్ళు? 2.5 సంవత్సరాల్లో మీరు చెప్పినటువంటి ఉద్యోగాల డాటా ఏంది? కేవలం 10-15 వేల ఉద్యోగాలు మాత్రమే వేసిళ్ళు. అవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసినటువంటి ఉద్యోగాలు మాత్రమే. మీరు ఇచ్చింది కొత్తగా ఉద్యోగాలు ఏం లేదు. ఒక డిఎస్సి వేశారా? ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో 2,800 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలో 2,800 పైన అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీలు ఉన్నాయి. ఉస్మాన్ యూనివర్సిటీలో సుమారుగా 600 ప్రొఫెసర్ల ఖాళీలు ఉన్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్. వీటిని మీరు భర్తీ చేయట్లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి కానీ, జేఎల్ కానీ, డిఎల్ కానీ, గురుకులాలకు సంబంధించినటువంటివి కానీ,
లేకపోతే డైట్కి సంబంధించినటువంటి దాంట్లో కానీ అనేక ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేసేటువంటి ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి కడవట్లేదు. కాబట్టి దీని పేరు మీద కాలయాపన చేసేటువంటి కుట్ర చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు మూసీ ప్రక్షాళన మీద చర్చ చేస్తాడు, 4th సీటు గురించి మాట్లాడతాడు. అసలు ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికే ముఖ్యమైనటువంటి భూమిక పోషించే నిరుద్యోగులు. తెలంగాణ రాష్ట్రం వస్తే మా భవిష్యత్తు మారుతుంది, ఉద్యోగాలు వస్తాయని ఆత్మ బలిదానం చేసుకొని జైళ్ళల్లో కేసులు పాలయ్యి రబ్బర్ బుల్లెట్లు దించుకొని చాలామంది ఆత్మ బలిదానాల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అదే పోరాట ఫలితంగా కేసీఆర్ ఓడిపోతే ఈరోజు మీరు చైర్లోకి వస్తే కనీసం నిరుద్యోగుల గురించి ఒక్కసారి రివ్యూ ఎందుకు చేయరు? నిరుద్యోగ సమస్య ఎందుకు మాట్లాడరు? ఈరోజు నిరుద్యోగ అభ్యర్థులను పిలిచి ఎందుకు చర్చ చేయరు? కాబట్టి నిరుద్యోగులు అంటే వీళ్ళని కూడా మోసం చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. వీళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత మంచిగా రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి మీ అధికారంలో వచ్చిన తర్వాత మీ బతుకులు మారుతాయి, మీకు అండగా ఉంటాం, మీరంతా కేసీఆర్ పాలనలో మీరు దగాపడ్డారని గొప్పగా మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారు ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు ఏ సమాధానం చెప్తారనేటువంటి విషయాన్ని కూడా మేము అడుగుతున్నాం. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి మాటలు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పేటువంటి మాటలు ఆచరణలో నిలబడతలేవు, నిరుద్యోగులను దగా చేసేటువంటి విధంగా ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు, రెడీగా ఉండండి నిరుద్యోగులు, భారీ నోటిఫికేషన్ రాబోతుంది వివిధ శాఖల్లో అని చెప్తా ఉన్నాడు. మేము కూడా అదే అడుగుతున్నాం. మీరు త్వరలో వస్తున్నాయి, వయోపరిమితి కూడా త్వరలో పెంచుతామని చెప్తున్నారు. మరి ఇంకా ఎప్పుడు పెంచుతారు? మరి మీకు పెంచే శ్రద్ధ ఉంటే మొన్న 20 ఉద్యోగాలు సైంటిస్టు పొల్యూషన్ బోర్డులో ఎందుకు వయోపరిమితిని పెంచలేదు? అందుకే మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా ఒక డేట్ పెడుతున్నాం, నిరుద్యోగులు అందరి తరపు నుంచి ఒక డేట్ పెడుతున్నాం. జూన్ 2 తేదీలోపు మీరు ఇస్తామన్నటువంటి ఏదైతే మీరు అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామని మీరు చెప్పారు కదా, ఆ 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జూన్ 2 లోపు వేయాలి. లేకపోతే మీకు మీ ప్రభుత్వం మీద ప్రతిఘటన ఉద్యమం తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు, ఏ అంశాలను తీసుకున్నారు? ప్రధానంగా మేము పెట్టింది వయోపరిమితి గడువును పెంచాలి. గతంలో ఏ రకంగా అయితే ఉందో 46 ఇయర్స్ అదే విధంగా ఈ వయోపరిమితిని కొనసాగించాలనేటువంటి ప్రధాన డిమాండ్. దాంతోపాటు జూన్ 2 తేదీలోపు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని మేము ప్రధానంగా కోరుతున్నాం. అదేవిధంగా వీళ్ళు యూత్ డిక్లరేషన్లో చాలా హామీలు చెప్పారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్లకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తామని చెప్తారు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి నిరుద్యోగులు ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. ఈరోజు రాజీవ్ యువ వికాస్ అనేటువంటి ఒక స్కీమ్ పెట్టారు. చాలామంది నిరుద్యోగులు, చాలామంది యువత మొత్తం అప్లై చేసుకొని ఇక రుణాలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా రుణాలు విడుదల చేసినటువంటి పాపన ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. 2023లో 6,000 కోట్లు పెట్టిళ్ళు, 2024లో 6,000 కోట్లు బడ్జెట్ పెట్టిళ్ళు. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? ఈ రాజీవ్ యువ వికాస్ నిధులు ఎవడెత్తుకపోయినని ఈ సందర్భంగా అడుగుతున్నాం. అంటే ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి ఆచరణకు లేదు. రేవంత్ రెడ్డి కూడా దగా చేసేటువంటి విధంగా, నిరుద్యోగులను మోసం చేసేటువంటి విధంగా తన వైఖరి కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఆనాడు PCC అధ్యక్షుడు ఉండి మన TSPSC ఆఫీస్కి వచ్చి నిరుద్యోగుల ధర్నాలో పాల్గొని అనేక ఉద్యమాల్లో భాగస్వామైన రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల పోరాటం ఎట్లుంటుందో స్వయంగా ప్రత్యక్షంగా వీక్షించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అదే నిరుద్యోగుల పోరాటం భవిష్యత్తులో రేవంత్ రెడ్డి మీద రాబోతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి నిరుద్యోగులతో పెట్టుకుంటే భవిష్యత్తులో ప్రభుత్వం ఈ అడ్రస్ కూడా ఉండదని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. తక్షణమే మీరు ఇచ్చిన హామీలు జూన్ 2 లోపు అమలు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇది ఏజ్ రిలాక్సేషన్ గురించి ఒక ప్రధాన అంశం. 2 లక్షల ఉద్యోగాలు అనేది రెండో అంశం. ఈ 2 హామీలు నిలబెట్టుకోవాలనేది నిరుద్యోగులు చాలామంది కొట్లాడుతున్నారు. మూర్తి గారు కూడా నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో రెడీగా ఉండని చెప్తా ఉన్నాడు. మరి ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, ఏ శాఖలు ఇస్తారు అనేది వేచి చూడాలి. మొత్తం అయితే నిరుద్యోగులు చాలామంది ఆగ్రహంగా ఉన్నారు. కొందరు ఆమరణ నిరాహార దీక్షకు రెడీ అవుతున్నట్లు కూడా కనిపిస్తూ ఉంది. జూన్ 2 తర్వాత చూద్దాం ఏం జరుగుతుంది. చూస్తూనే ఉండండి మన తెలుగు.